ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైన నుంచి చురుకైన మెలుకులను గురించి మరో సూర్యుని ఇచ్చారు, నూతన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల తండ్రి ఇంతకాలం మమ్మల్ని సజ్జీలెక్కల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మరో సూర్యోదయం ఇచ్చారు, నూతన దినాన్ని ఇచ్చారు, అదేవిధంగా నూతన మాసాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గడిచిన 6 నెలలు మీరు ఎక్కల చోట మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇక ముందు కూడా మీరు ఎక్కల చోట మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించండి. మాకు కావాల్సిన భద్రత ఇచ్చండి. మీ కృపనివ్వండి, మీ సహాయాన్ని ఇవ్వండి. మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. బిడ్డలు నాయన తండ్రి, ఎంతమంది నాయన తండ్రి ఈ ప్రార్థనా సమయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. అయ్యా, అదేవిధంగా తండ్రి అయ్యా, ఎంతమంది ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి, మీ కృపతో నింపమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన మీకు సహాయం ఇవ్వండి. ఈరోజు ప్రతి పనిలో తోడుగా ఉండండి నాయన. ప్రతి విషయంలో సహాయం ఇవ్వండి. మీ కాపుదల భద్రత ఇచ్చేయండి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగటానికి, మీరు అక్కడికి సిద్ధపడటానికి, మీరు ఆకుపంతరతపడి సంఘంలో నుంచి జీవనం పొందే భాగ్యాన్ని అనుగ్రహిస్తూ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ జన్మదినాలు జరుపుకున్నారు. బిడ్డలు మీ కృపలా జ్ఞాపకం చేసుకుని ఇంతకాలం కాచి కాపాడారు నాయన తండ్రి. నూతన సంవత్సరం దాకిటని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. మీరు చేసిన మేళ్ళని బట్టి, చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినలు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపచ్చి గణపచ్చి భాగ్యానండి. అదేవిధంగా ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి నాయన తండ్రి. రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డలలాగా సహాయం దయచండి. సహాయాన్ని ఇస్తే మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకొని తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ అందరిని నిరీక్షించేది ఆదరింపబడి మీలో ముందుకు సాగి అయినా మీ యొక్క రాకడకు సిద్ధపడటానికి మీ మీద ఆధారపడి సహాయం ఇమ్మని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన ప్రతి విషయంలో మీ సహాయాన్ని దయచేయండి నాయన తండ్రి. మరొకసారి నేను ఇంతకాలం కాపాడారు, ముందు కాచి కాపాడండి. ఈ నూతన మాసాన్ని ఇచ్చి మీకు వందనాలు చెల్లిస్తాను. వీళ్ళందరూ మీరు ఎక్కడ చోట భద్రవచ్చి కాపాడండి. తిరిగి రాత్రికాల ప్రార్థనలో పాల్గొనేంత వరకు మీ కృప, కాపుదల, భద్రత మాతో ఉంచమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకులను, మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మీద బతిమాలి కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.